హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ముందుగా తెలుగు వాళ్ళందరికీ నా నమస్కారం. అదే కదండి మన సంస్కారం. నా ఛానల్ వ్యూవర్స్ అందరికీ బక్రీద్ సందర్భంగా ఈద్ ముబారక్. ఈరోజు బక్రీద్ సందర్భంగా ఈద్ స్పెషల్ రెసిపీని చేద్దాం. ఈ పవిత్రమైన రోజున ప్రతి వాళ్ళు ఇష్టపడేది షీర్ కుర్మా. ఇది ప్రత్యేక వంటకం. ఈద్ రోజు ఉదయం కుటుంబాల్లో ఈద్ ప్రార్థన తర్వాత అల్పాహారంగా మరియు రోజంతా సందర్శించే అతిథులందరికీ వడ్డిస్తారు. ఇది భారత్ ఉపఖండం మరియు మధ్య ఆసియా అంతటా బాగా ప్రాచుర్యం పొందింది. షీర్ కుర్మాకి కావలసిన పదార్థాలు: అరేబియన్ ఖర్జూరకాయలు, జీడిపప్పు, కిస్మిస్, పిస్తా పప్పు. పాలు, సేమియా 1 కప్పు, పంచదార 1/2 కప్పు, యాలకులు మరియు నెయ్యి. ముందుగా ప్యాన్ తీసుకోండి. ప్యాన్లో నెయ్యిని వేసుకోండి. నెయ్యి వేడెక్కినాక ఖర్జూరకాయలని వేసుకోండి. సన్నటి సెగ మీద ఈ ఖర్జూరకాయలని వేపుకోవాలి. ఇలా వేపుకున్న ఖర్జూరకాయలని ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత అదే నెయ్యిలో జీడిపప్పులను వేపుకోవాలి. మంచి కలర్ వచ్చినాక అదే బౌల్లోకి వేసుకోవాలి. అదే నేతిలో ఇప్పుడు కిస్మిస్ని వేపుకుందాం. కిస్మిస్ కూడా వేగినాక అదే బౌల్లోకి వేసుకోవాలి. మిగిలిన నేతిలో సేమియాని వేసి వేపుకోవాలి. మరీ కలర్ వచ్చేంత వరకు వేపకుండా లైట్గా వేయించుకోవాలి. ఈ సేమియాని సన్నటి సెగ మీద వేయించుకోవాలి. ఎందుకంటే ఇది కలర్ మారకూడదు, తెల్లగానే ఉండాలి, కానీ సేమియా వేగాలి. ఇప్పుడు 1/2 కప్పు పంచదారని వేసుకోవాలి. బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్నాక మనం పాలను పోసుకుందాం. సన్నటి సెగ మీద ఈ సేమియాని ఈ పాలతో ఉడికించుకోవాలి. ముందుగా మనం నేతిలో వేయించుకున్న అరేబియన్ ఖర్జూరకాయల్ని కొన్ని పాలల్లో వేద్దాం. కొన్ని గార్నిష్ కోసం అట్టి పెట్టుకుందాం. ఇప్పుడు కొద్దిగా నెయ్యిని వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే షీర్ కుర్మా రెడీ అయిపోయినట్టే. చూశారు కదండి ఈ షీర్ కుర్మాని ఎంత సింపుల్గా తయారు చేసుకోవచ్చో. ఈ షీర్ కుర్మాలో
డ్రై ఫ్రూట్స్ ఎంత ఎక్కువ వేస్తే అంత రుచికరంగా ఉంటుంది. అలాగే సేమియాతో ఎప్పుడు పాయసమే కాకుండా ఈ షీర్ కుర్మాని కూడా ట్రై చేయండి.